రైట్. రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తారని కేసీఆర్ పగటికల్లో కంటున్నారని ముల్లాభం అన్నారు. ఇక 14 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న ఆయనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఎలా కనబడుతుందని ప్రశ్నించారు. కేసీఆర్కు ఎన్నికలు అప్పుడే మాత్రమే గుర్తుకు వస్తాయని, ప్రజలు కష్టపడి ప్రతిపక్షంలో కూర్చోబెడితే ఇక ప్రజా తీర్పును గౌరవించలేదు, అలాగే అసెంబ్లీ వైపు రాలేదు అని విమర్శించారు. ప్రజలు ఎన్నికలు అప్పుడే ప్రజల మీద గుర్తొస్తారు. కేసీఆర్ గారు మళ్ళీ అధికారానికి వస్తామని పగటి కళ్ళు కట్టున్నట్టు కనిపిస్తుంది. ఎందుచేత అంటే నిన్న జరిగిన మీటింగ్ లో మళ్ళీ అధికారంలో వస్తామని ధైర్యంగా అని చెప్పడం జరిగింది. పగటి కళ్ళు కానీ మిగిలిపోతాయి. కేసీఆర్ గారు 14 నెలలుగా అజ్ఞాతంలో ఉన్నారు. కేసీఆర్ గారు అజ్ఞాతంలో ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు మీకు ఎలా కనిపిస్తాయి? కాంగ్రెస్ ఏం చేస్తుందని చెప్తున్నారు. బయటకు వచ్చి చూస్తే మీకు అభివృద్ధి పనులు కనిపిస్తాయి. ప్రజలు ఎన్నికలు అప్పుడే ప్రజల మీద గుర్తొస్తారు తప్ప ఎన్నికల్లో లేనప్పుడు మీరు ప్రజలు గుర్తురాలు. ఎప్పుడైతే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెడితే ఆ ప్రతిపక్ష హోదాని కూడా మీరు గౌరవించలేదు. కానీ కేవలం ఎన్నికలప్పుడే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్కసారి కూడా అసెంబ్లీ వైపు కూడా అనేది కూడా చూడలేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద గౌరవం ఉంటే అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చే ప్రజా సమస్యల మీద చర్చించండి తప్ప ఈ విధంగా మీరు కాంగ్రెస్ పై ఏం చేస్తారని చెప్తున్నారు. అన్ని ప్రజలు గమనిస్తున్నారు. అయ్యా తెలంగాణ ప్రజలు ఒకసారి గమనించండి. కేసీఆర్ గారు పగటి కళలు అంటున్నారు. ఆయన పగటి కళలు ఉంటాయి. జై హింద్, జై కాంగ్రెస్. కేసీఆర్ గారు మళ్ళీ